పనులన్నింటిలో కూడా వచ్చిన ప్రమాదం నుండి, ప్రతి విధమైన కీడు నుండి, మనం తీసుకునే ఆహార మూలంగా, తాగే నీళ్ళ మూలంగా, ఔషధాల మూలంగా వచ్చే దోషములు ఎన్నో నానా విధములుగా, నానా రకాలుగా, ప్రతి విధమైన బాధలు మనము ఆవరించి పొంచి నెమ్మది లేని స్థితిలో వచ్చిన వాటన్నిటిలో కూడా తప్పించి చక్కటి ఆరోగ్యంతో జీవితాన్ని నెమ్మదిని వాక్యం ద్వారా బ్రతుకున్నాను వేసిన జీవాధిపతి అయిన దేవుడికి వేలకు వేలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ దినమున మనందరం కూడా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయాన్ని చూసుకుందాం. అందరం కలిసి 1వ అధ్యాయం. ఈ యోహాను రాసిన ప్రకటన గ్రంథం, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, మరి ఈ ప్రకటన గ్రంథంలో 7 స్థానిక సంఘములు ఉన్నాయి. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో కొన్ని మనం ఇప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైన కలిగజేసి మాట్లాడి చూపిన ప్రేమను బట్టి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ పాయింట్ ఉన్నాయి, మొదటి నుంచి మనం చదువుకుంటూ పోదాం. అంతే, ఈరోజు ఏం లేదు, చాలా చక్కగా ముందుగా కాడి చూసుకుందాము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఎవరికి? యోహానుకు. యోహానుకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏ దేవుడు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోహాను. ఈ సంగతులు త్వరలో, అంటే భవిష్యత్తులో జరగబోయే ప్రతి సంఘటన గురించి దేవుడు ఆత్మమూలంగా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోహానుతో ముందుగా చెప్పి ప్రత్యక్షమై ముందుగానే వారికి చెప్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. మరి భవిష్యత్తులో మనం అందరం కూడా తెలుసుకోవాల్సినవి ఏమైతే ఉన్నో వాటిని తెలుసుకోవడం కొరకు దేవుడు ముందుగా వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకొరకే ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్ధమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దాసుడైన యోహానుకు వాటిని ఎవరు పంపినాడు? దూత ద్వారా. దూత ద్వారా వర్ధమానం పంపినాడు యోహానుకు. యోహానుకు ప్రత్యక్షతలో ఇదిగో నీవు భవిష్యత్తులో ఏమేమి ఇక్కడ మనకు జరుగుతావు వాటి గురించి మీకు తెలుపుతాం. నీవు వీటి గురించి సంఘంలో ఉన్న వారికి అందరికీ కూడా చెప్పు. సంఘంలో 7 సంఘాలు ఉన్నాయి, 7 రకాలు ఉన్నాయని చెప్పారు. కానీ పట్టణాలను బట్టి, పట్టణాలు ఉన్న సంఘాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు ఎక్కడ ఉన్నా, ఏ సంఘం ఉన్నా సంఘం ఒకటే. ఆ సంఘం అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఎక్కడ ఉన్నా, ఏ స్థలం ఉన్నా ఆ ఏరియాని బట్టి, ఆ పేరుని బట్టి పిలువబడుతుంటారు. అంతేగాని ప్రతి విధమైన పేరు, నానా రకమైన పేరు ఉండవు. అందుకొరకే దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చినాడు. యోహాను యేసు ప్రభుతో ఉండిన కాలమంతట్లో ఏమేమైతే చూసినాడో, ఏమేమైతే ఎరిగినవాడుగా ఉన్నాడో, ఏమేమైతే మరి ఆయన తలంచాడో అన్నిటిని కూడా చూసినంత మటుకు శక్తి లోపం లేకుండా సాక్ష్యం ఇచ్చినాడు. మనం చూడకపోయినా చూసినట్టుగా ఉండి సాక్ష్యం ఇస్తే కాదు, చూసిన వాటి గురించి చెప్పడమే సాక్ష్యం. సాక్ష్యం అంటే కానీ ఈ సాక్ష్యం ఎటువంటిదంటే దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను బట్టి, తనకిచ్చినటువంటి అధికారం బట్టి వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యం గురించి. వాక్యం అంటుడు, సాక్ష్యం అంటుడు. క్రీస్తు గురించిన సువార్త అక్కడ కదా, ఎంత మంచి మాట్లాడు. దేవుని వాక్యముని గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యం గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవారు ధన్యులు. అందుకొరకే ఆసియాలో ఉన్న 7 సంఘములకు దేవుని పేరిట యేసు ప్రభు శిష్యులు ఒకడైన యోహాను ఏం చెప్తాడు? శుభము మీకు, శుభము మీకు అన్ని విషయాల్లో మంచి కలుగుతుంది. మీరు అన్ని రకాలలో ఏ సంఘం అంటే ఆసియాలో ఉన్న 7 సంఘములకు, ఆసియా దేశం, ఆసియా పట్టణం, మరి నిజంగా ఆసియా ఖండం అది కదా.
మరి ఈ ఖండంలో ఈ ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించి ప్రత్యక్షతగా మరి దేవుని ద్వారా పొందిన ప్రత్యక్షతను బట్టి ఆయన వర్తమానం చెప్తున్నటువంటి యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయుడిది. ఏమేమి చెప్పాడు? వర్తమాన భవిష్యత్ భూతకాలం గురించి ఉన్నవాటి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడకు లేచిన వాడును. ఆయన ఎన్ని పేర్లు చెప్తాడు చూడండి. యోహాను ఏమంటాడు? నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. యేసు ప్రభువుకి ఎన్ని పేర్లు చూడండి. మృతులు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. భూపతులకు అధిపతియైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు ఎవరెవరికి? ఆశయాలు 7 సంఘాలకు వస్తున్నాడు. మొట్టమొదట శుభములు, రెండవ దాంట్లో ఏమన్నాడు? రెండవ దాంట్లో కృపా సమాధానములు మీకు కలుగును గాక. కృప ఎవరైనారు, సమాధానం ఎవరైనారు? అన్ని ఆయన అయినాడు. అన్ని ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని విషయంలో ఏ విషయంలో మీకు కృపా సమాధానములు కలుగును గాక అని ఆత్మాభిషేకం చేత మరి యోహాను అక్కడ ఉన్న వారికి సెలవిస్తున్నాడు. నీకు నాకు మనందరికీ కూడా ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గంలో నడుస్తూ ఆయన సహవాసంలో ముందుకు సాగే ప్రతి వారికి కూడా మొదట శుభము, రెండవది కృపా సమాధానములు. ఎందుకంటే ఆయన ఇన్ని రకాలుగా నమ్మకమైన సాక్షులు, మృతులలో నుండి ఆది సంబోధుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనకు కలుగును గాక, మీకు కలుగును గాక. ఎందుకు కలుగును గాక అంటే ఆయనే మనల్ని ప్రేమించుతున్నాడు. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి. ఎవరు విడిపించారు మన పాపములను? యేసు ప్రభు తన చిత్త ప్రకారంగా ఈ లోకానికి వచ్చి మనకు పాప విముక్తి కలుగజేయడానికి మన పాపమును తానే భరించి, మన వ్యసనములను తానే భరించి, మనం చేసే ప్రతి దుష్కార్యమును తానే భరించి, మనం ఏ విధమైన పాపం చేసే వాటన్నిటిని తానే భరించి మనకు పాపక్షమాపణ కలుగజేయటకై వచ్చినటువంటి క్రీస్తు ఉన్నాడు. అందుకే మన పాపముల నుండి మనం విడిపించువానికి ఏమంట? మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. అంటే ఆమేన్ అంటే చక్రవర్తి, ఆమేన్ అంటే కలుగును గాక. అంటే మీకు ఏమైంది అనుకున్నది మీకు కలుగును గాక. నెక్స్ట్, ఆయన మనలను ఎందుకు వచ్చినాడు? ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఎప్పుడైనా మనము యేసు ప్రభు నామములో పాప క్షమాపణ నిమిత్తము నీటిలో బాప్తిసం పొంది ఆయన ధరించుకున్న వారు కాబట్టి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసినాడు. ఒకప్పుడు ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నాము. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచన భాగంలో దేవుడు మనల్ని పిలిచి తన పిల్లలుగా తన రాజ్యంలోనికి ఏర్పాటు చేసుకున్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18తో తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేశాను. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకుని ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచన భాగంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన అయితే మీరు సంఘములను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఎవరు మనం ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము.
తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా కుమారుడు యేసుక్రీస్తు మనలను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకుడుగాను చేసెను. అందుకే 7వ వచనం, ఇదిగో అమ్మా, ఇదిగో ఎట్లా వస్తున్నాడు చూడండి, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఆత్మచేత అభిషేకించబడి పరవశుడైపోయి తన ప్రత్యక్షతలన్నీ దేవుడు తను చెప్పిన వాటిని గురించి సమాధానం చెబుతూ మన కొరకు ఆయన వచ్చినాడు. తన రాజ్యానికి మన యాజకులుగా, మనం రాజ్యంలో వంశములుగా దేవుని రాజ్యముగాను యాజకులకి మనం పెంచినాడు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. తనను పొడిచిన వారందరూ చూస్తున్నారు. ఎప్పుడు? ఆయన మేఘారూఢుడై వచ్చేటప్పుడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏమైనాడో చెప్తాం కదా, అల్ఫాయు ఒమేగాయు నేనే. అన్ని రకాలుగా చెప్తాడు చూడండి, దేవుడి మాట ఎంత గొప్పదో. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే. ఇవన్నీ నా మాటలు కాదా, సర్వాధికారి దేవుడే సెలవిచ్చినాడు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఆయన రాకడ సమయంలో మనమందరం కూడా ఎత్తబడాలంటే రాజులైన యాజకుల సమూహము దేవుని సొత్తైన ప్రజలుగా ఉండి చీకటిలో నుండి వెలుగులోనికి మనం పిలువబడిన వారికి ఉన్నాం కాబట్టి బోధలో ముందుకు సాగితే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడని నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిచ్చుతున్నాడు. మీ సహోదరులను ఏమంటున్నాడు? మీ తమ్ముని, మీ అన్నను, మీ సహోదరులను కదా, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను ఆదివాడనైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని అని చెప్పాడు. అంటే ఆయన కలిగినటువంటి దాని గురించి దేవుడు ఏమైనా ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా పిలువబడుతున్నాడు, మనం ఏ విధంగా ఆయనను పిలువాలి, ఘనపరచాలని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఎక్కడ ఉంటాడు? పద్మాసు దీపమున పరవాసినైతిని. పద్మాసు దీపము పరవాసిగా ఉండి ఆత్మాభిషేకం చేత పొందినవాడై భూత వర్తమాన భవిష్యత్ కాలంలో దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు పిలువబడినాడు. ఏ దినం చూడండి, ఇది ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఎంత మంచి మాట. ఏ దినం అది? ప్రభు దినము, ఆదివార దినము, పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము. ఆ దినమున ఏమైనాడైనా ఆత్మవశుడనై ఉండగా చూడ తిరిగి తిని ఆయన తిరిగి చూశాడంట. అంతవరకు ఏం ఇవన్నీ చెప్పుకుంటాడు. ఆయన తిరిగి చూసినప్పుడు 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యన ఇది అక్కడ చూస్తున్న సందర్భం. ఇక్కడ మనుష్య కుమారుడు ఎక్కడ చూశాడనా? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయన స్థితి ఏమైంది అని చెప్పి చెప్తున్నాడు అక్కడ. ఏమేముందో చూడండి ఇక్కడ. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఆయన తలయు
ఈ విధంగా ఉంటున్నాడు దేవుడు. ఆయన ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఎవరుడా? మనుష్య కుమారుడు. హిమమంత ధవళంగా నుండెను. ఆ. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె నుండెను. మనుష్య కుమారుడు యొక్క నేత్రములు ఎట్లుండేవి? అగ్ని జ్వాల వలె. అగ్ని జ్వాలమయమైనను. ఆయన ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి ఆ. మెరియుచున్న అపరంజితో మెరయుచున్న అపరంజితో సమానమైనను. సమానమైనను. ఆయన కంఠస్వరము ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె నుండెను. విస్తార జలప్రవాహం వలె ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత ఆ. 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆ. ఆయన నోట నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి ఎవరి నోటి బయలువెడలుచుండెను. నుండి? యేసుక్రీస్తు. మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు నుండి ఏమొచ్చింది నోట? రెండంచుల రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము ఆయన ముఖము మహా తేజస్సుతో మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె నుండెను. ఎవరి ముఖము? క్రీస్తు. యేసు ప్రభు ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని సూర్యుని వలె. వలె నుండెను. ఆ. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద నుంచి నాతో ఇట్లనెను. ఏయ్, భయపడొద్దు. భయపడకు. ఆయన సచిన వాడి వల్ల కూడా ఆయన చూస్తేనే ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మీద చేతులు ఉంచి భయపడకుము. భయపడకము. నేను మొదటి వాడను ఇప్పుడు చెప్తున్నాడు, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను కడపటి వాడను. జీవించు వాడను నేనేమో కదరా, మొదటి మొదటి వాడను నేనే, కడపటి కడపటి వాడను వాడను నేనే, జీవించు వాడను అమ్మా జీవించి వాడను, మృతులనైతిని గాని మృతుడనైతిని కానీ ఇదిగో ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ఎవరితో చెప్పాడు? యేసుప్రభు యోహాను. యోహాను తన శిష్యుడని యోహానుతో చెప్పాడు. దర్శన రీతిగా అతనితో ఉండి మాట్లాడుతున్నాడు. తన ప్రత్యక్షతను ఆయన చూపిస్తున్నాడు. అందుకే ఆ ప్రత్యక్షతను చూడలేక, ఆయన మహా యొక్క స్థితిని చూడలేక చచ్చిన వారి వల్ల పడితే దేవుడు ఆయన మీద చేతి నుంచి భయపడొద్దు, ఇదిగో నేను మృతుడనేది కానీ యుగ యుగములు సజీవుడైనా ఉన్నాను, మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే. జీవించు వాడను నేనే. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు ఆయన యొక్క అధికారం చూపడం చెప్తాడు. మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా కాలము స్వాధీనములో చెవులు నా ఉన్నవి. స్వాధీనంలో ఉన్నవి. కాగా కాగా నీవు చూచిన వాటిని నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని విన్న వాటిని, ఉన్న వాటిని ఆ, వీటి వెంట కలగబోవు వాటిని వీటి వెంట కలగవో వాటిని అనగా అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నా నక్షత్రములను కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల ఆ 7 సంగతియు సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. రాయము. ఆ 7 నక్షత్రములు ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు 7 దూతలు. సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు ఆ 7 ధూపస్తంభములు 7 సంఘములు. 7 సంఘములు. అందుకే ముందుగా ఆయన చెప్తున్నాడు ఎక్కడెక్కడ ఉంటాయి ఆ సంఘాలు అంటే ఆయా గ్రామాల్లో ఉన్న దాని నుంచి 3 అధ్యాయాల వరకు ఉండే 7 సంఘాలు దాంట్లో ప్రకటన చూస్తే ఈ 7 మాటలు 7 సంఘాల గురించి దినచర్యలో మరొకసారి మనం చూస్తున్నాము. యోహాను పద్మోస్ దీవులో పరవాసయుడి దేవుని ప్రత్యక్షత చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ప్రజలతో, సంఘముతో, దేవుని ప్రజలైన వారితో చెప్పారు. మనం ఎవరో కాదు, రాజులైన యాజకుల సమూహంగా దేవుని సంక్షేమ ప్రజలుగా మనం చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలుగా ఉండాలి. మనకి ఇచ్చినటువంటి తలాంతు మనము సద్వినియోగం చేసుకున్నాలి. ఆయన వచ్చేటప్పుడు ఆయన పొడిచిన వారు, ఆయన చూసిన వారందరూ గుంపు కొట్టుకొని ఏడిసే వారు ఉంటారు. నేను ఇదిగో నేనే ఆయన చూసినప్పుడు నేను చచ్చిన మని వెళ్ళి పడినాను, కానీ దేవుడు నన్ను చేయబెట్టి లేపి ఇదిగో నువ్వు భయపడవద్దు అని నాకు ధైర్యం ఇచ్చినాడు. ఇస్తూ ఏమన్నాడు? 7 నక్షత్రాలు, 7 దీపస్తంభములు, 7 సంఘాలకు ఉంది. కాబట్టి దీని గురించి మరోసారి మనము చూసుకుందాం. ఇప్పుడు ఈయన ప్రత్యక్షతలలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత చూసి మరి సంఘముల యొక్క ఆత్మచేత ప్రకటించినదిగా మనం కూడా దేవుని యొక్క శక్తి ఎటువంటిదైందంటే అనన్యమైనది, అనంతమైనది. ఈ శక్తి నశించిపోవచ్చిన వారికి వెలుదనంగా ఉంటుంది, రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి ఏమిటి? ఎందుకంటే యేసు ప్రభు తండ్రి చిత్త ప్రకారం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అదే ప్రకారంగా నమ్మితే చనిపోయిన బ్రతుకుతామని 1 దశలోనికి 4వ అధ్యాయం 14 యేసు మృతి పొంది తిరిగి లేచినని
మనం నమ్మినగా అదే ప్రకారము అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారు యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని పెట్టుకొని వచ్చును ఆయన రాకడ సమయంలో. కాబట్టి మనం అందరం కూడా మన వాళ్ళకి నమ్మకంగా బ్రతికి ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా పరవాసులు ఉన్నా ప్రదేశంలో ఉన్నా స్వజనులు ఉన్నా ఆయన పిల్లలుగా మనం బ్రతికి ఆయన కనపరిచే వారు ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే ఈ 7 సంఘాల గురించి కూడా ఏ సంఘం ఎట్లా ఉండింది అనే దాని గురించి కూడా చూసుకుందాం.